హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. మేము మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మా అత్త వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిందనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను. మీరైతే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం వీడియో పోస్ట్ చేయగానే త్వరగా చూడడానికైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ముందు రోజు భోగి రోజు వర్షం అని చెప్పని ముగ్గులే వేయకుండా ఉన్నాం కదండి. ఇంక నెక్స్ట్ డే వర్షం లేకుండా ఉన్నింది. సో అందుకని మొత్తం ముగ్గులైతే ఓపికతో ముగ్గులన్నీ వేసుకున్నామండి. పండగ అంటే ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది కదా. సో ముగ్గులైతే వేసుకున్నాము. కానీ 10 కంతా మళ్ళీ వర్షం వచ్చేసింది. వేసిన ముగ్గులన్నీ పోయినాయి మొత్తము. ఇంకా మేము సంక్రాంతి రోజు అయితే చనిపోయిన వాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటామని చెప్పి అందుకని మా హస్బెండ్ అయితే వాళ్ళ అవనైతే తీసుకొచ్చారండి. వాళ్ళ తాతకి బట్టలు పెట్టుకుంటున్నామని చెప్పని ఇంకా మార్నింగే వంటలన్నీ త్వరగా చేసేసామండి. ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మకు కూడా బట్టలు పెట్టుకోవాలి. అందుకని ఫస్ట్ అత్త వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాలని ఫాస్ట్గా మార్నింగే వంటలన్నీ స్టార్ట్ చేసి హడావిడిగా త్వరగా అయితే చేసేసినాం. ఇంకా దేవుడికైతే పెట్టుకునేసిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఇంకా ఇది మా అత్త వాళ్ళ ఫ్యామిలీ అండి మాది. ఇంకంతా 2 పిక్చర్స్ అయితే తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళామండి. మా చెల్లి కూడా వచ్చేసింది. ఇంకా ఇద్దరం మా చెల్లి కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకునేసి వాళ్ళ మామకి తర్వాత ఇంకా అందరం బయలుదేరైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి 2:30 ఏమో అయిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే లోపల. సో ఇంకా అప్పటి వరకు ఉపవాసం ఇంకా మా నాన్న వాళ్ళు కూడా తినకుండా ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా దేవుడు పెట్టుకోవాలని మా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము వచ్చి ఇంకా మా పిన్నమ్మ అన్ని వంటలన్నీ చేసి పెట్టేస్తున్నారు, రెడీ పెట్టేసినారు. ఇంకా మేము వచ్చి ఇంకా జస్ట్ టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకున్నామండి. ఇంకా ఎంతైనా అంతే కదండి, మా కొడుకులు లేనప్పుడు కూతురులే కొడుకులు అన్నట్టు ఇంకా మా నాన్నకి ఇంక మేమిద్దరం కూడా పోకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండలేడని చెప్పని ఇంకా మేము మా అత్త వాళ్ళ ఇంట్లో మా బాధ్యత అంతా అన్నీ కంప్లీట్ చేసుకుని ఇంక తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినామండి. ఇంకా ఉన్న 2 days అయినా మా నాన్న హ్యాపీగా ఉంటాడని చెప్పని అయితే మా హస్బెండ్ కూడా వచ్చాడు. ఇంకా ఆ రోజు హాలిడేనే కదా. సో ఇంక ఇక్కడ చూసుకొని నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా మా తమ్ముడు 2 ఇంట్లో మా తమ్ముడే టెంకాయ కొట్టేసినాడు. మేమందరూ కలిసి ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. నెక్స్ట్ అయితే ఇంకా దేవుడు పెట్టుకున్న తర్వాత ఇంకా మేమందరూ కూర్చొని అయితే ఇంకా భోజనం చేసినామండి. 3:30 అయింది. మేము సంక్రాంతి రోజు భోజనం చేసే లోపల మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి తర్వాత ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇంకా మా అత్త కొడుకులు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా హాలిడేస్ అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. అందరు ఒక దగ్గర చేరినాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామి గుడి ఫేమస్ అండి. సో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ రోజు మంగళవారం కదా. సో ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళినామండి. చాలా బాగుంటుందండి. ఇంకా అందరం కలిసి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి హ్యాపీగా కొంచెం ఇలా మా సంక్రాంతిని అయితే కొంచెం అందరూ ఒక దగ్గర ఉంటే ఎన్ని బాధలు ఉన్నా కానీ కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా అందరం ఒక దగ్గర కలిసి ఇంకా దేవుని దర్శించుకొని కొంచెంసేపు కబుర్లు పెట్టుకొని ఇంకా కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ అని తీసుకొని అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడే కదా అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి మేము ఆ హ్యాపీనెస్ని అంతా పోగొట్టుకోకుండా ఈ వీడియోని అయితే తీసి మీ అందరితో అయితే షేర్ చేస్తున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా రియాన్షు మా ముందీప్ అయితే ఇక్కడ గుడి దగ్గర చాలా ఖాళీ ప్లేస్ ఉంటుందండి. చాలా ఆడుకోవడానికి బాగుంటుంది. అసలు మా ఊర్లో అసలు ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా బాగుంటున్నదండి. ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడికైతే వెళ్ళకుండా రాము. సో ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఇంకా సేపు అలా టైం స్పెండ్ చేసినామండి. మా సంక్రాంతి అయితే ఇలా జరిగిందండి. మీ సంక్రాంతి మీరు ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. అంతే, బాయ్ బాయ్.